హిందీ సినిమా పాటల కథల్లో శ్రీలంక పాత్ర ఏంటో క్లుప్తంగా చూద్దాం. అంటే 1952లో ఇండియాలో ఒక మంత్రిగారు బివి కేస్కర్ హిందీ సినిమా పాటలు అంత బాగోలేవనుకున్నారు. అందుకే ఆల్ ఇండియా రేడియోలో వాటి ప్లే టైం బాగా తగ్గించేసి క్లాసికల్ మ్యూజిక్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. కానీ ఇక్కడే ఊహించని ఒక మలుపు వచ్చింది. సరిగ్గా అప్పుడే మన పక్కనే ఉన్న శ్రీలంకలో రేడియో సిలోన్ ఈ ఛాన్స్ పట్టేసుకుంది. హిందీ పాటలు ఫుల్గా వేయడం స్టార్ట్ చేసింది. సౌత్ ఏషియా అంతా సూపర్ పాపులర్ అయిపోయింది. ఇంకేముంది, మన హిందీ సినిమా వాళ్లంతా రేడియో సిలోన్ వైపే చూడటం మొదలెట్టారు. దీనివల్ల ఒక చరిత్ర సృష్టించిన ప్రోగ్రాం పుట్టింది. అదే బినాకా గీత్మాల. డిసెంబర్ 1952లో మొదలైంది. అప్పుడు అమీన్ సయానీ గారి వయసు జస్ట్ 21 ఇయర్స్. ఇది జస్ట్ పాటలు ప్లే చేయడమే కాదు, బాలీవుడ్ మ్యూజిక్కి మొట్టమొదటిసారిగా ర్యాంకింగ్ సిస్టమ్ తెచ్చింది. చివరిగా 1953 నుంచి ఈ బినాకా గీత్మాల వీక్లీ యాన్యువల్ ర్యాంకులే పాట హిట్ అయిందా లేదా అని చెప్పడానికి అసలు కొలమానమైపోయాయి. మరి ఆ మొట్టమొదటి నంబర్ 1 పాట ఏంటో తెలుసా? సి రామచంద్ర స్వరపరిచి లతా గారు పాడిన ఒక ఎవర్గ్రీన్ క్లాసిక్. చూసారుగా, ఇండియాలో తీసుకున్న ఒక చిన్న నిర్ణయం శ్రీలంక రేడియో పుణ్యమాని హిందీ సినిమా సంగీతానికి సూపర్ పాపులర్ అయిపోయింది.